ఎందుకయ్యా విశేషం అంటే ఈ సంవత్సరం మొదలవుతుంది. ఇది 365 రోజులు ఉండేటువంటి సంవత్సరం. ఈరోజు షడ్రుచులతో ఉన్నట్టు తారసపడుతూ ఉంటాయి అని తెలపడానికి ఈ పచ్చడి. ప్రతిరోజు తీయగా ఉండదు, ప్రతిరోజు మొత్తం తీయగా ఉండదు. మనకు ప్రతిరోజు సుఖమైనటువంటి వార్తలు మనం ఏ వినము. ఒకరోజు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కఠినమైనటువంటి మాటలు వినాల్సి వస్తుంది, కఠినమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది, చెడు వార్తలు వినాల్సి వస్తుంది. పచ్చడి ఏ విధంగా ఉంటుందో ఈ 365 రోజులు కూడా మన జీవితం అదే విధంగా ఉంటుంది అని చెప్పడానికి మనకు ఆ విధంగా ప్రాథమికమైన సూత్రం ఏంటంటే ప్రతిరోజు మనం భోజనం చేసే ప్రతిరోజు ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా ఈ షడ్రుచోపేతమైనటువంటి పదార్థాలు తీసుకున్నతో మనకు ఎలాంటి రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రం చెప్తుంది. ఆరోగ్య సూత్రమైనటువంటి శాస్త్రం చెప్తుంది. అది కూడా ఒక కోణం. షడ్రుచోపైనటువంటి పదార్థాలు తీసుకోవడానికి అది కూడా ఒక కారణం. తర్వాత 60 సంవత్సరాలు ప్రభావం నుంచి షష్ఠి 60 సంవత్సరాలు మొత్తం మనకు 60 సంవత్సరాల్లో ఇప్పుడు మనకు చెప్పుకోయేటువంటి క్రోధీనామ సంవత్సరం 38వ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరం 38వ సంవత్సరం. అందుకని 60 సంవత్సరాల్లో ఎవరైతే ఒకరు ఒక సంవత్సరంలో జన్మించి మరలా ఆ సంవత్సరం వచ్చే వరకు బతికి ఉన్నారో వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకోవాలి. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన షష్ఠి పూర్తి ఖచ్చితంగా చేసుకోవాలి. అది విశేషమైనటువంటి క్రతువు. దాని తర్వాత 80 సంవత్సరాల నిండిన వారు సహస్ర చంద్రో దర్శనం అని విశేషమైనటువంటి క్రతువు. యుగం అంతమయ్యేటప్పుడు ఈ చరాచర జీవరాశి అంతా కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లీనమైపోతుంది. ఒక యుగం అంతమైపోతుంది అంటే మన స్వామి పరమేశ్వరుడు ఈ చరాచర జీవరాశి అంతా కూడా ఆయనలో లీనమైపోతుంది. ఆ తర్వాత ప్రళయ కాలంలో వచ్చి జలరాశి అంతా కూడా భూమండలాన్ని ముంగి వేసేస్తుంది, దాన్ని కప్పి వేస్తుంది. భూమండలంగా మొత్తం కనపడకుండా మొత్తం సముద్రమే కనిపిస్తుంది. అది ఒక యుగం అంతమైనప్పుడు. ఒక యుగం అంతమైనప్పుడు ఈ చరాచర జీవరాశి అంతా కూడా పరమేశ్వరుడు లీనమైపోతుంది. భూమి కూడా సముద్ర గర్భంలోకి చేరిపోతుంది. భూమి అనేది కనిపించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు లీనం చేసుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కావున ఆ స్థితికారుడు మళ్ళా సృష్టించాలి. అలాగే ఉంటే బాగుంది కాబట్టి మళ్ళీ సృష్టించాలి కాబట్టి కొత్త యుగాన్ని తీసుకురావాలి కాబట్టి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపం అవతారానికి అంటే మొదటిగా వరాహ రూపం అవతారం కదా, తర్వాత ముందుగా మత్స్యావతారం, తర్వాత కుర్మావతారం, తర్వాత వరాహ అవతారం ఎత్తి ఆ భూమండలాన్ని మళ్ళీ పైకి తీసుకుని వస్తాడు. ఆ భూమండలాన్ని ఎలా తీసుకొస్తాడంటే తన ధనుష్టాలతో ఆ వరాహమూర్తి యొక్క ధనుష్టాలతో ఆ భూమండలాన్ని పైకి తీసుకొని వస్తాడు. చూడండి మీరు కోడలు చూస్తే కూడా వరాహమూర్తి అవతారం చూస్తే కూడా ఆయన కోడల మీద భూమండలం ఆ విధంగా ఆ కోడల మీద నిలిచిన ఉంటుంది. అందులో చెప్పినంత మాత్రం అలాగే అలా తీసుకొని రాడు ఆ స్వామి. దానికి ఎంతో శ్రమ. ఆ స్వామి వారి గర్భంలో వెళ్ళి ఆ సముద్ర గర్భంలోకి తీసుకురావాలని భూమి అంతా పైకి తీసుకురావాలని వెళ్తే అక్కడ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడితో 12 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఘోర యుద్ధం చేస్తాడు స్వామి. ఘోర యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ఆ భూమండలాన్ని మళ్ళీ సృష్టించడానికి మళ్ళీ తీసుకురావడానికి కోరుకుంటాడు. అప్పుడు ఆ భూమండలం ఏర్పడిన తర్వాత ఆ స్వామి ఆ విష్ణుమూర్తి బ్రహ్మను సృష్టించాలి. మళ్ళీ సృష్టి కొత్త యుగాన్ని ప్రారంభించాలి కాబట్టి బ్రహ్మ సృష్టిస్తాడు. ఆ బ్రహ్మకు ధర్మబద్ధమైనటువంటి వేద గ్రంథాలని కూడా అతనికి అప్పచెప్పేస్తాడు బ్రహ్మకు. అప్పుడు ఆ బ్రహ్మ ఈ ఒక్క ముఖంతో నేను ఇన్ని వేదాలు నేర్చుకోవాలంటే, ఇన్ని వేదాలు అవపోసన చేయాలంటే నా వల్ల కాదు కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగా ఏర్పడతాడు. చతుర్ముఖ బ్రహ్మ కాదు, పంచముఖ బ్రహ్మ. ముఖ్యంగా పంచముఖ బ్రహ్మ అంటారు. అయితే పరమేశ్వరుడితో తగాదపడి నాకంటే నువ్వు గొప్పవాడి కాదు, నేనే గొప్పవాడిని బ్రహ్మ విరవీయడం వల్ల పరమేశ్వరుడిని కైతాకాలమైన వాడిని విరవీయుతున్న వాడు తనకాయని చిచ్చి పడేస్తాడు. ఆయన విరవీయడం పోవాలనే ఉద్దేశంతో తనకాయ పక్కన పడేస్తాడు.
అప్పటి నుంచి ఆయన చతుర్ముఖ బ్రహ్మగా మారాడు. అప్పుడు వేదాలన్నీ కూడా ఆ చతుర్వేదాలన్నీ కూడా 4 ముఖాలతో ఆ బ్రహ్మదేవుడు ఆ వేదాలన్నీ కూడా అవపాసన చేసుకొని తన మనపూర్వకంగా యుగాన్ని సృష్టించడానికి ప్రారంభిస్తాడు. అది ఏ రోజు అయ్యా? ఒక రోజు ప్రకారం నిర్ణయించుకుంటే అది ఏ రోజు అంటే చైత్ర శుక్ల పాఠ్యమి. ఆ రోజు ఏ రోజు అని నిర్ణయించుకుంటే చైత్ర శుక్ల పాఠ్యమి రోజు ఆ స్వామి మరొక యుగాన్ని ప్రారంభించడానికి కోరుకున్నాడు. అది ఈ రోజు. అందుకొరకే యుగ ఆది, యుగాది అనే పేరు ఆ విధంగా వచ్చింది. దీనికి కాలక్రమేణా ఉగాది అని మాట్లాడుతూ ఉగాది అని కూడా వచ్చింది. దానికి కూడా అర్థం ఉంది. ఊ అనగా నక్షత్రం, గా అనగా గమనం. నక్షత్ర గమనాన్ని ఆధారంగా చేసుకుని కాలాన్ని నిర్ణయించాలి కాబట్టి దీన్ని ఉగాది అన్నారు. ఇప్పుడు కాలాన్ని నిర్ణయించాలంటే ఖచ్చితంగా నక్షత్రం కావాలి. ఆ నక్షత్రం ఆధారంగా కాలాన్ని నిర్ణయించినాడు కావున అప్పటి నుంచి దానికి ఉగాది అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ కాలాతీతున్నటువంటి ఆ స్వామి కాలాన్ని నిర్ణయించడానికి అప్పటి నుంచి ఆ విధంగా ఉగాది అనేటువంటి ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆ కాలాతీతున్నటువంటి ఆ బ్రహ్మ కాలాన్ని నిర్ణయించు వచ్చాడు. కాలాన్ని విభజిస్తూ వచ్చాడు. కాలాన్ని విభజిస్తూ అప్పుడు కాలాన్ని సంవత్సరాలుగా, ఆయమాలుగా, ఋతువులుగా, నెలలుగా, పక్షాలుగా, వారాలుగా, రోజులుగా, అందులో తిథులుగా, నక్షత్రాలుగా, గంటలుగా, నిమిషాలుగా, క్షణాలుగా, ఈ విధంగా కాలాన్ని కూడా విభజించి ఒక కాలాన్ని నిర్ణయించుకొని ఆ రోజును పంచాంగాన్ని నిర్ణయించుకుని రోజుగా ఒక పంచాంగాన్ని, ఒక సంవత్సరానికి సరిపోయినటువంటి ఒక పంచాంగాన్ని తయారు చేసినటువంటి ఆ ఋషులందరూ కూడా ఈ పంచాంగాన్ని ఉపయోగించారు. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో మనం చెప్పుకోబోయే సంవత్సరంలో ఏ విధంగా జరుగుతుంది, ఈ ఉగాది రోజు ఏమేం చేయాలి అందరూ కూడా తెలిసినటువంటి ప్రతిసారి చెప్పేటటువంటి ఈ క్రోధినామ సంవత్సరం ఏదైనా ఉగాది పండుగ రోజు ముందుగా ప్రాతకాలం లేచి తైలం దగ్గర స్నానం, ఆ తర్వాత నూతన వస్త్రములు, దేవతార్చన, ఇంట్లో దేవతార్చన, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం, తర్వాత పక్షం కోపించాలి. అవినీతి పరుల్ని చీల్చి చెండాడడానికి, అశ్లీల మృగాలను అంతం చేయడానికి, అనైతిక పోకడల్ని అడ్డుకోవడానికి, ప్రకృతిని ధ్వంసరెక్కలు పీల్చే జలగాన్ని రస్సాడించడానికి, రాజకీయ రాక్షసుల్ని రక్ష కీర్చడానికి, డబ్బున్న భిక్షగాళ్లను పీడ మనచడానికి, పన్ను ఎగవేతదారుల ఒక మంచి కవిత వినిపించిన సరిగ్గాను మంత్రముగ్ధులు చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి సారుకు కరకాయ దొరలతో గట్టిగా చప్పట్లు కొట్టారు. తర్వాత వెంకటరమణ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సంతోషిస్తారని చెప్పి మనవి చేస్తూ రెండవ కవి ఇప్పుడు బాబీ. నూతన సంవత్సరం అనేది మనుషులకు మాత్రమే ఉంటుందా? ముందుగా నూతన సంవత్సరాన్ని ఎవరు మొదలు పెట్టారు? చైత్ర మాసంలో వచ్చే ఉగాదిని ప్రకృతి మొదలు పెట్టిందేమోనని నా అనుమానం. లేకపోతే సరిగ్గా చైత్ర మాసంలోనే, అది కూడా మనం పెట్టుకున్న పేరు, చెట్లు చిగురుస్తాయేందుకు, కోకిల కూస్తుందెందుకు, పక్షుల కిలకిలలెందుకు, పశువుల నాట్యాలెందుకు, అడవిలోన జంతువుల సందడెందుకు, ప్రకృతిలోని ప్రతి జీవి పరవశించడం ఎందుకు, అలా ప్రకృతి మొదలుపెట్టిన పండుగలో ప్రకృతిలో భాగమైన మనిషిని కూడా ఆ పండుగలో భాగస్వామ్యం చేసుకుని ప్రకృతి. కానీ మనిషి ఏం చేశాడు? ఆ ప్రకృతిని నాశనం చేశాడు. తనకు అందించిన ప్రకృతి యొక్క అంతాన్ని, తన జీవుల ఆనందాన్ని, తన స్వార్థం కోసం చివరికి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని బలి చేశాడు. కొత్త సాంప్రదాయాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ కాలంలో నూతన సంవత్సరం అంటున్నాడు. మధ్యరాత్రి వేడుకలు చేసుకుంటున్నాడు. కేకి మీద జ్యోతిని అర్పిస్తున్నా అనుకుంటున్నాడేమో కానీ తన జీవన జ్యోతిని అర్పిస్తున్నాడని గుర్తించలేకపోతున్నాడు. తాగి తందనాలాడి ప్రాణం మీద తెచ్చుకుంటున్నాడు. తనని తాను
సంవత్సర వేడుకలు మనకు అవసరమా అని అందరం ప్రశ్నించుకోవాలి. ఉదయమే ఇంట్లో వారంతా లేచి ఇంటిని శుద్ధి చేసి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని మామిడి ఆకులతో తోరణాలు కట్టి పిండి వంటలు చేసి షోడశ రుచులతో పచ్చడి చేసి ధూప దీప నైవేద్యాలతో పాటు దేవుడికి అర్పించి ఇంట్లోని వారంతా కలిసి షోడశ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్ గారికి. మరి సభ తరఫున సభా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కోడెల బక్కయ్య గారు. వీరు ప్రస్తుతం ఒంగూరు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా కొనసాగుతున్నారు. వేదికను అలంకరించినటువంటి వేదిక భోజనామ సంస్కార గురించి వసంత ఋతువా గమన వేళలో శోభజే పరిడవిల్లే తూకిలమ్మల కోత గుమ్మల మాటున శ్రవణ మాధుర్యమే చెవులకింపు పంచభూతాలను ప్రాణప్రదముగా కాపాడుకొన్నచో ప్రజలలోన వెలుగులను నింపుతూ కొత్త వత్సరమైన కొలువుదీరే ఎక్కువై దుష్టబుద్ధి చేత దుర్దులైరి మోహమదము మరియు ఆశ్చర్యమధికమై మనిషి మృగముగాను మారుచుండే శాంతి సౌఖ్య సద్గుణములు సముగాను పంచి శాంతి సౌఖ్య సద్గుణములు సమముగాను పంచి మంచిని పెంచుమా పట్టుదలగా వెలుగునింపు. ముందుకు వచ్చినటువంటి మరి అట్లాంటి ధన్యజీవి బక్కయ్య సారు, ఎందుకంటే పుస్తకాన్ని సమీక్ష చేయడం చాలా గొప్ప విషయం కాబట్టి సార్ ఒకసారి కరవాదులతో గట్టిగా చప్పట్లు కొనవలసిందిగా మనం చేస్తూ సిద్ధుని భక్తి వీరగన్ వందనమాచరింతు కవివర్యులు వక్తలు సజ్జనోత్తములు అందరూ ఆత్మబంధువులు ఆతుల దీవనలందుకొందు నేనందరిలో నందు పరమాత్ముని. ఆ వెంకటేశ్వర స్వామి అందరిలో నందు పరమాత్ముని దాసదాత్తుడన్. ఈ సంవత్సరము ద్వంద్వాలు ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. ఈర్ష్యాసూయలు కష్టసుఖాలు ఇటువంటివన్నీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కల్మషం లేకుండా త్రికరణ శుద్ధిగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఒక క్లాస్ ఈ తీరుగా ఉండకూడదని. ఒక్కడుండిన చాలురా ఇక వాడి ఒక్కడిండిన చాలురా ఊరికొక్కడు చాలు తీరైన మనగాడు విడదీసి పాలించు విడమెరింగిన వాడు చంద్ర మోసము చేసి జయము నొందడి వాడు ఒక్కడుండిన చాలురా ఇక వాడి ఒక్క నిండిన చాలురా వీధికొక్కడు చాలురా వింతైన మనగాడు తగవులాటలు పెట్టి తరువాత తీర్పు చెప్పకపోవచ్చు తగవులాటలు పెట్టి తగవు తీర్చకపోవచ్చు నక్క చింతుల వాడు ఒక్కడుండిన చాలు నష్టపెట్టుచునుండు కష్టపెట్టుచును ఒకల మాటల చేత తగవు పెంచని వాడు కొట్లాటలను పెట్టి పొదువని కొట్లాటలకు ఊగ కొదువ లేకుండురా ఒక్కడుండిన చాలురా ఇక వాడి ఒక్క నిండిన చాలురా ఓర్వలేని వాడు ప్రతి చోట ఒక్కడుండిన చాలు ఉన్నదంతయుని ఉల్లాసముగా ఉండు మెత్త వాళ్ళను చూసి మొత్తుతుండేది వాడు ఎదుగుతుండగా చూచి ఎదుగుతుండగా చూచి ఏడ్చి తెచ్చని వాడు పొరుగు వాడింటికి పొగలు పెట్టని వాడు తప్పులెంచగా కోరురా తన వారి ఒప్పులే లెక్కించురా దాసజనులా పట్టి మోసగించని వాడు మాయ మాటలు చెప్పి మనకు కొనేటి వాడు నిలదీసి ప్రశ్నించి నీతి తెలుపవలయు తప్పు చేసేటి వాడిని తడిని కొట్టవలయు ఒక్కడుండిన చాలురా ఇక వాడిని ఒక్క నిండిన చాలురా. జై వెంకటేశ్వర స్వామి.
ఓమాపశతి సర్వత్రా సర్వంచ. కవితా గోష్ఠిలో పాల్గొంటున్నా. చిట్ట చివరిగా ఉగాది రోజున ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో పాల్గొనడం అనేది శుభసూచకంగా భావిస్తున్నా. సామాజిక వృత్తాలపై నేను కవితలు రాస్తా ఉంటా. అందులో భాగంగానే ఆకలి పైన ఒక కవిత రాస్తున్నా. ఆకలి అంటే ఏంది అని చెప్పి మీరు అనుకునేది ఏంటంటే, ఆహారం మనం ఆహారం తీసుకోకపోతుందంటే జీవక్రియలు మండలించి కడుపు అడగట్టుకోవడమే ఆకలి అని చెప్పి అనుకుంటాం. అయితే ఆ ఆకలి వల్ల సమాజంలో ఎటువంటి రుగ్మతలు ఉంటాయి, ఎటువంటి దుష్పరిమాణాలు జరుగుతాయి, ఆకలి ఎన్ని రకాలు అనే విషయాన్ని నా యొక్క ఆకలి అనే స్థితిలో నేను మీకు వినిపించబోతున్నాను. అసమానతల కలవేళను కలియబెడుతూ మౌనానికి వెళ్ళాడేది ఆగ్రహమైన ఆకలి. అవమానాలని అర్థాదాలని ఎదురు పెట్టి ఏకిపారేస్తుంది ఏకీకృత ఆకలి. అణిచివేతని అడ్డగిస్తూ అక్రమాలను ఎదిరించేది అడుగుతున్న ఆకలి. ఆశల దీపాలు వారకుండా, కోరికల ప్రమాణాలు మారకుండా కసిని రగిలించేది కటువైన ఆకలి. ఆరోగ్యాన్ని అలంకరిస్తూనే శరీరవాణిని సృష్టించేలా చేసేది శోకమైన ఆకలి. అడ్డుకుంటే తీరేది అసలు కల్పితమైన ఆకలి. అందమైన ఆర్తనాదంలో అవమానకరమైనది ఆకలి. అస్తవ్యస్త సమయపిండిలో అజీర్తికరమైనది ఆకలి. అల్లసిన తనువుకు సొల్లసిన సొగసుకు తోడైనది ఆకలి. అవసరాన్ని అసుల రూపేణ అతిక్రమించేది ఆ క్రందన ఆకలి. అన్నార్థ ఆత్మఘోష అసలు సిసలు ఆకలి. ఆత్మీయుల ఆలాపనలో అతియో శక్తిలో అనువైనది ఆకలి. శరణార్థుల దినస్థితిలో దిబంగ ఆకలి. ఆధునికత ఆవిర్భావానికి పునాదులు వేసింది ఈ ఆకలి. దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నుదన్ను పడిపోతూ ఆకలి. యంత్రంగానే వ్యవస్థీకరిస్తున్నది వెలకట్టలేని ఆకలి. పాడు లోకాన పాపాత్ముల మూలాన పరిహాసమవుతున్నది ఈ ఆకలి. బీదవారికి ఓదార్పైన ఆకలి, మధ్య తరగతికి ఓర్పైన ఆకలి, ఐశ్వర్యవంతుడికి నేర్పైన ఆకలి. ధనము కంటే ధాన్యం విలువైనదని చాలి చెప్పేది ఆకలి. ధనము కంటే ధాన్యం విలువైనదని చాలి చెప్పేది ఆకలి. జీవన మజిలీలో మానవ క్రౌర్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది మాయావి ఆకలి. బతుకు చిత్రంలో రెక్కల కష్టాన్ని నేర్పుతుంది బరువైన ఆకలి. చెమటోచిలకు చెమ్మగిల్లనీయకుండా చేరువైపోతుంది ఈ ఆకలి. దోబుచులాట ధోరణిలో దొంగ తిరుగుడు వ్యవహారానికి దుర్లయమాన ఆకలి. కంటతడిని తూర్చి నిద్రలు సైతం మార్చి నిగ్రహమైన ఆకలి. నినాదాన్ని రంజించి విప్లవాన్ని రాజేసి తిరుగుబాటును జయింపజేసేది అలమట్టించే ఆకలి. వివక్షతను నిశ్శబ్దాన్ని తట్టిలేపి వాక్ స్వాతంత్రాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది నికార్సైన ఆకలి. తారతమ్య వర్గాల విభజన రేఖను చీల్చి చెండాలని అస్పృశ్యమైన ఆకలి. తప్పని తెలిసినా కానీ గందరగోళంలో కొత్త కూటి కోసం పోల్పే ప్రయత్నంలో చోరత్వానికి అంటే దొంగదానికి చోరత్వానికి ఉసిపోతుంది ఈ ఆకలి. సహనాన్ని సమతుల్యంగా సబడిగా మార్చేది సరసమైన ఆకలి. అభినందించవలసిందిగా కోరుతున్నాం. సరే కూర్చోండి. సారు రఘురామరావు గారు ఒక భక్త కవి. మరి ఊళ్ళల్లో భక్తుల మనుషులు సామాజిక పరమైనటువంటి రచనలు చేస్తూ మరి తన సాహిత్యాన్ని మరి జనాలకంతా ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. కవిత్వం అంటే సాహిత్యం అంటే చాలా మందికి చాలా ఇబ్బంది, చాలా ఇష్టం. ఇలాంటి సమావేశాల కోసం చూస్తుంటారు చాలా మంది. మరి ఇలాంటి ఐక్యవేదికలు చేపట్టేందుకు ఉగాది శుభాకాంక్షలతో అప్పటికప్పుడు రాసుకున్నటువంటి ఒక చిన్న కవితను ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. శీర్షిక పేరు యుగ యుగాల తరతరాల ఉగాది ఇది, మన తలరాతల మార్పుకు నాంది. సృష్టి ఆదిలోనే ఆరంభమైనట్టిది, సృష్టికంతటికి ఆధారభూతమైనట్టిది. కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయినా, కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయేను, చిగురాశలతో మరో సంవత్సరం అడుగిడెను.
తీపిలోని ఆనందం, చేదులోని దుఃఖం, కారంలోని అసహనం, పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, వగరులోని సాహసం, అన్ని రుచులను మనసారా ఆస్వాదించమంటూ అడుగుడుతున్న మన నవ ఉగాదిని మనసారా స్వాగతిద్దాం, మనసారా స్వాగతిద్దాం. ఈ నవ వసంతం మన ఇంట రంగవల్లులు అద్దాలని, కోకిల మన అతిథిగా రావాలని, కొత్త చిగురులతో మన ఆశలు తోరణాలు కట్టాలని ఆశిస్తూ మనసారా మన ఉగాదిని స్వాగతిద్దాం. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చేదు అనుభవాలను మరపు చేసుకుంటూ, ఆత్మీయత అనుబంధాల్ని పెంచుకుంటూ, ఆనందమయ క్షణాలను మది నిండా నింపుకుంటూ మనసారా స్వాగతిద్దాం మన ఉగాదిని, మనసారా స్వాగతిద్దాం. కష్ట సుఖాలను కలగలిపిన జీవితంలో షడ్రుచుల ఉగాదిని మనసారా స్వాగతిద్దాం, మనసారా స్వాగతిద్దాం. త్రేతాయుగ వాసులు ద్వాపర పౌరులు ఘనంగా జరుపుకున్నట్టిది. కలియుగ విషయానికొస్తే స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తున్న సమయమిది. కలి ప్రభావాన్ని తట్టుకునేందుకు సరిపడా మనోబలాన్ని అందించి క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని జయించగల యోధులుగా మనల్ని తీర్చిదిద్దుటకై విచ్చేసిన నవ వత్సరాది ఉగాదిని మనసారా స్వాగతిద్దాం, మనసారా స్వాగతిద్దాం. మన చుట్టూ ఉన్న చీకటిని వెలుతురుగా మార్చుకుంటూ, మనలోని కోపాన్ని శక్తిగా మలుచుకుంటూ, ధైర్యంతో మన లక్ష్యాలను నెరవేర్చుకుంటూ, క్రోధినామ సంవత్సరంలో అనేక విజయాలను అందుకుంటూ అడుగులు ముందుకేద్దాం. అందరికీ సంతోషాలను పంచుతూ ఈ నవ యుగాదికి స్వాగతం, మనసారా స్వాగతం. అందరికీ అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.